అయితే ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు పడలేదో వారు చూడవలసిన వీడియో అన్నమాట. తప్పకుండానైతే పూర్తి వరకు చూసి కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా తెలంగాణ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లనే రైతు భరోసాకు సంబంధించి మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక మనకైతే అన్ని రంగాలనైతే సిద్ధమైతే కావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు ఈ నెల 15 లోపు అయితే మళ్ళా తిరిగి ప్రారంభిస్తున్నారు. అంటే ఈ రోజు నుండేలే మనకు 3 ఎకరాల వరకు అయితే పూర్తి అవ్వడం అయితే కావడం అయితే జరిగింది. మరి ఈ రోజు నుండేలే చూసుకున్నట్టయితే 3 నుండి 4, 5, 6, 7, 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఇప్పటికే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఈ నెల 12 నుంచి అయితే నిర్వహించాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించిందన్నమాట. ఆ రోజు ఉదయం 11 గంటల లోపు రైతుల ఖాతాలోనైతే పూర్తిగానైతే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది. రైతులకైతే గుడ్ న్యూస్ అయితే లభించింది. ఈ రావాల్సిన డబ్బులపై అయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో మీరు అయితే తెలుసుకోండి. అయితే మనకి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 3 ఎకరాల లోపు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందించామని అయితే చెప్పడం జరిగింది. మరికొందరు రైతులకైతే 3 ఎకరాలు కానివ్వచ్చు, 2 ఎకరాలకు సంబంధించి కూడా చాలామంది అయితే డబ్బులు అనేవి పడ్డాయి. కొందరేమో పడలేదు అని అయితే చెప్పడం జరిగింది. మీకు ఇంతవరకు ఎవరికైతే పంట పెట్టుబడి సాయం అందలేదో మార్చి చివరిలోపు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్ వచ్చిన న్యూస్ మార్చి 15 లోపు అయితే ఈ 5 ఎకరాల లోపును అలాగే 6, 7, 10 ఎకరాల లోపు అయితే వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరు అన్నమాట. మీ జిల్లాలో వచ్చేసి అలాగే మీ యొక్క మండలాల్లో మీ యొక్క ఊర్లో అనేది ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డట్టయితే పడ్డాయి అని అయితే తెలియజేయండి. అన్నదాతలు వచ్చేసి అయితే స్థిరపడనుందా, రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చి జమ కానున్నాయా? అయితే వెంటనే ఈ విషయం అయితే తెలుసుకోవాల్సిందే. ఇదే జరిగితే చాలామంది అన్నదాతలకైతే ఊరట లభిస్తుందని అయితే అనుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో 3 ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మిగతా 4 నుండి 5, 6, 7, 8 ఎకరాల వరకు సంబంధించి కూడా ఈ నెల 15 లోపు అయితే మార్చి 15 లోపు అయితే విడుదల చేస్తున్నారన్నమాట ప్రభుత్వం. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. తప్పకుండా రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండానైతే మీ అందరూ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది రైతన్నలకు కూడా మనం చెప్పినట్టు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మీ అందరికీ కూడా మార్చి 15 లోపు 10 ఎకరాల లోపు అయితే వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది, మరీ ముఖ్యంగా రైతుల కోసం.